వరంగల్ నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజీ మైదానంలో ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ ప్రారంభించారు. శిబిరంలో షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చెప్పాలంటే రాష్ట్ర మంత్రివర్యులు సురేఖ మేడం గారు, కొండ సురేఖ మేడం గారు వచ్చేది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల అర్జెంటుగా వెళ్ళడం జరిగింది. నవీన్ రాజు గారు కూడా రావాలని చెప్పడం జరిగింది కానీ హాస్పిటల్కు అన్న నవీన్ అన్న తీసుకొస్తా అని చెప్పిండు మంత్రి గారిని. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదున్నదో అక్కడికి వెళ్ళగానే ఎవరైతే జబ్బు ఉన్న వాళ్ళు పోతారో దాదాపు ఒక 50% అక్కడ మాయమైపోతే కానీ అందరూ కూడా మెడికల్ మందులు కూడా అది ఉచితంగా ఇస్తూ ఇలా ఎంతో ప్రఖ్యాతగాంచింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ కాలేజీకి మంచి పేరున్నది. ఫాదర్ కొలంబోలో రేట్స్ కూడా చాలా తక్కువ తీసుకొని వారి ఉచిత మెడికల్ క్యాంపు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. గోపాల్ నవీన్ రాజన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద అందరూ కూడా వచ్చి ఈ ప్రాంత ప్రజలకు తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉచిత ఫ్రీ క్యాంప్ వారి ద్వారా చాలా యూత్ చాలా ఎంకరేజ్ అయ్యి యూత్ అందరూ కూడా ఇప్పుడు బ్లడ్ చాలా మంది ఇచ్చారు. అన్నగారు మట్టు కూడా నిజంగా మా తూర్పులో అన్నను ఒక ప్రత్యేకమైన రీతిస్తారని చాలా మంది యూత్ వచ్చారు. మరి అన్నగారు కూడా ప్రత్యేక వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాటి సీనియర్ నాయకులు మిస్టర్ ప్రకాష్ అన్న గారు వారు కూడా మాకు సహకరించారు. వారి బట్టి కూడా ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ దాని చైర్మన్ గారు మన విజయపాల్ రెడ్డి గారు నిజంగా వారు సార్ ఎంతో మాకు ఈ సపోర్ట్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకంగా ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ ఉండి ఎవరైనా నిరుపేదలు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందరూ ఉచితంగా వాళ్ళు చూస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు హాజరై ప్రభుత్వం పేదల కోసం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల్లో పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వరలో కొత్త పథకాలు కూడా ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. ఇక 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసి వివిధ శాఖల స్టాల్స్ ను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణపేటలో నిర్వహించిన పీసీలో కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10న హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో జరిగే జనాగ్రహ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సభలో సుమారు 70,000 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. ఇక మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ సభకు లక్షలాది మంది హాజరై విజయవంతం చేయాలన్నారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ గారు కన్న కళలు ఆయన ప్రజలను పోషించి టీవీలో ప్రసంగించినప్పుడు మన అందరికీ కూడా అర్థమవుతుంది. నేను గ్రీన్ ఏర్పాటు చేస్తే అందులో తెలంగాణలో జయరాబాద్ దగ్గర ఒక గ్రీన్ క్యారిడార్ని మనకి ఇవ్వడం జరిగింది. సుమారు 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు ఎంఎల్పీసీ ఎక్స్పెన్షన్ కు టెండర్ కాన్ఫర్ చేయడం జరిగింది. ఇవాళ రైతు ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు సుమారు 72,000 కోట్లతోటి రేపు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు ఫౌండేషన్ శంకుస్థాపనలు చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ తెలంగాణకి ఏమి ఇచ్చిందని మాట్లాడే ముఖ్యమంత్రి గారికి అలాగే ఎమ్మెల్యే
మీరందరూ ఎన్నిసార్లు చేసినా ఎంపీలు చేసినా అడ్మినిస్ట్రేషన్ పాలన అనుభవం అనేది రాదు. కానీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీరు ఏదో చేస్తాం ఏదో అయిపోతుందని మాట్లాడతారు. ఒకరికేమో అప్పుడైతే ఆస్తులు డబ్బులేమో అప్పుడే అంటారు, ఇంకోటికి సుందరీకరణ అంటారు, క్యాండర్ అంటారు, కొత్త ఫ్యూచర్ సీట్ అంటారు, మళ్ళీ పెడతారు. అప్పుడే అంటారు, అప్పుడే డబ్బులు మాట్లాడతారు. మీరు మాట్లాడే అర్థాలు ఎన్ని ప్రజలే అర్థం చేసుకున్నారు. సన్నాహం జరగబోయే మోడీ గారి బహిరంగ సభకి అందరూ కూడా ఆధారపడాలని, వారి ప్రజలు తరలి రావాలని చెప్పుకోవడానికి ఈ సన్నాహ సమావేశం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరులోగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, భూ సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లంచాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, పేదవాడి కళ నెరవేర్చడానికి ఇల్లిస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులై 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని ఆ భూమి నాది, నాకు పట్టా చేసినన్నా అని ఎవరైనా. రంగారెడ్డి జిల్లా ఆమిన్గల్ కేంద్రంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ బద్దెన చవాన్ మాట్లాడుతూ కొత్త స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిస అయితే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ బ్యాగులు, జేబులను తనిఖీ చేయాలని సూచించారు. నిషేధిత డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫామ్ హౌస్లు, రిసార్ట్స్ లో తనిఖీలు పెంచుతున్నామని తెలిపారు. ఒక 5-10 రోజుల తర్వాత మనం కాస్ట్లీ హెరాయిన్, కొకైన్, MDM డ్రగ్స్ అంటే మనకు తెలియదు, వాటి పేర్లు కూడా తెలియదు. కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్నారు. సరే మీరు కూడా రేపు అయినా ఒక్కసారి మద్యానికి కానీ ఈ డ్రగ్స్ కానీ బానిస అయిపోయిందంటే వాడు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ జీరో అయిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఈ స్కూల్కి ప్రతి కాలేజీ ఎక్కడో చోట ఏదో రూపంలో, చాక్లెట్ రూపంలో, కేక్ రూపంలో, బిస్కంలో పబ్లిక్ ని అలవాటు చేయడం కోసం అరే పార్టీ చేసుకున్నాం రా. సో మనం ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా, మీరు మీరు ప్రతి గ్రామంలో ఉంటారు, చదువుకున్న పిల్లలు, మీరు వచ్చే మా గ్రూప్లలో పెట్టే ఎలాంటి ఫ్లెక్సీలైనా ఏదైనా మీరు తయారు చేసేది ఏదైనా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం కోసం. అందువల్ల కొంతమంది లిక్కర్ తీసుకుంటే లిక్కర్కి బానిస అయిపోయి డ్రగ్ తీసుకోవటం వల్ల వచ్చే నష్టాలు ఎలా నడిపోతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశం బొంగళూరు గేట్ సమీపంలోని ప్రమీదా గార్డెన్స్ లో జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని సంక్షేమ పథకాల అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పెన్షన్లు తదితర పథకాల అమలుపై అధికారులకు ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పథకాల లబ్ధి అందేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చెప్పినటువంటి 6 పథకాలు అమలు చేయడానికి ప్రజాపాలన అవుతుంది. లేదు ఏముందిలే ఎవరి తరాలు పోతారు వాళ్ళే చేస్తారు అనుకున్నప్పుడు మనకు కూడా ప్రజాపాలన కాదది. మనము మన గ్రామాలలో పేదరికం ఎక్కువ. ఇబ్రాహీంపట్నం మండలాలు యాచారం కానీ, మంచాల కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కానీ 4 మండలాల్లో ఇప్పటికి కూడా కూలీ నాలి చేసి బతికే పరిస్థితి ఎక్కువగా ఉంది. అదే ఈరోజు దుర్గాయంలో మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడైతే ఆదిపట్ల సర్కిల్ అయింది, అదేవిధంగా ఇక్కడ పెద్దంబర్పేట కావచ్చు, ఇందులో కూడా చాలా కష్టాలు. అందులో కూడా గ్రామాలతోని కలయికతోనే మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ గ్రామ సభలకు ఏదైతే మనము కార్యక్రమాలు తీసుకున్నామో అందులో మీరు అందరూ ఉంటేనే, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయితేనే అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏంటి అట్టడుగు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో ఏఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ప్రజాసేవ చేయడం అభినందనీయమని, యువత సన్మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి క్రీడలు వస్తువులు మరింత పెరగాలని ప్రభుత్వం తరపున సహకారం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. కూడా ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. సో మీరందరూ కూడా ఏదైతే కృషి చేస్తున్నారో, నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదో ఒక అనుకుంటే చాలా కష్టంగా ఉంది. మనము ఈ వీళ్ళను తీసుకురావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్లీ ఉండాలి. నేను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రయత్నం చేస్తానని చెప్తూ జేబీ రాజు గారు కొన్ని అంశాలు మాట్లాడారు. దానికి గురించి కూడా చెప్పాలి. ఎప్పుడు కూడా నాకు ఈ ఆశ లేదు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కావాలని. ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడుకుంటే ఒక విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా నాన్నగారు నేర్పించినారు, నాకు చెప్పినారు, నువ్వు బిజినెస్లో సక్సెస్ఫుల్ అయినప్పుడు బీద ప్రజలను ఎప్పుడూ మర్చిపోవద్దు, వారిని గుర్తించుకొని మీరు పనిచేయాలని చెప్పి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇంత వ్యక్తులు రావడము, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడము నిజంగా ఇట్స్ ట్రిబ్యూట్ టు ద హార్డ్ వర్క్ బై ఆల్ ద స్టాఫ్ ఆల్సో ఆఫ్ ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ స్పోర్ట్స్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టామన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా ప్రజలకు సేవలు అందించాలని హెచ్చరించారు. పడకుండా ఉండడానికి కృషి చేస్తామని చేసే వ్యక్తుల 200 సంవత్సరాల కాలం లోపల మన ముఖ్యమంత్రి మన ప్రాంత భాష అయింది కదా, అందుకే ఇవన్నీ ఇచ్చిండు. లేకపోతే ఇది దిక్కుంది వల్ల లేకుండా ఇంతకనే పని ఉండేది. మీరందరూ అడుగుతున్నారు, నేను కూడా నా ముఖ్యమంత్రిని అడిగిన వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రి గారికి అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇట్లా కూర్చొని ముఖ్యమంత్రి గారు ఆదోదే. కానీ మన దళితులు ఈ రోజు ఇప్పటికీ కూడా ఇంకా ఇన్ని తీసుకొచ్చినా కూడా ఈ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అవట్లేదంటే గతంలో చేయలేకపోయింది. కాబట్టి ఈ రోజు మేము నల్గొండ వెళ్ళి అదేవిధంగా కర్తాలకు ఇక్కడ నుంచి మంత్రి వైపు నేను కూడా ఇచ్చిన అవి శాంక్షన్ చేయలేదు, అవి కూడా శాంక్షన్ చేపిస్తాం. మీరు ప్రణాళిక అంటున్నారు కదా, మరి ప్రణాళిక బద్ధంగా మనం ఉండాలి. కాబట్టి నా కోరిక అక్కడ ఉన్నటువంటి ఈరోజు ఎవరో మాట్లాడితే కాదు, వాళ్ళు చేయలేనటువంటిది ఈ రోజు ఇక్కడ చేస్తాం. ఇంకొక విషయం చెప్తాను, ఆమన్గల్ ఉంది 4 మండలాలకి కూడా లేదు. ఆమన్గల్ వస్తే తప్ప హైదరాబాద్ పోలేము. 30 పడకల హాస్పిటల్ ఉండేది, పేరు రాసే ఉండేది, తెలుగులో మంచిగా 30 పడకల ఆసుపత్రి అని రాసి ఉండేది. అవి ఉతకకుండా
అందులోనే పేషెంట్ అందరూ వేసి ఎవడు వస్తుండే ఎవడు పోతుండే ఎంతమంది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉండే దానికి కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ వారాహి అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి శరభేశ్వర స్వామి కాలభైరవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, వీరుపాక శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థాపనకు ట్రస్ట్ చైర్మన్ మమతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగదంబ విశ్వపాలిని మాతా కీ సంబంధించినటువంటి శక్తితో పాటు ఇక్కడ మనకి సప్తమాతృకల్లో ఒకరైనటువంటి వారాహి అమ్మవారిని, అలాగే ప్రత్యంగిర అమ్మవారిని, దీంతోపాటు శరభేశ్వరుని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడం అనేది అత్యంత విధి విధానాలన్నీ కూడా సుభిక్షంగా జరిగాయి. ఇక్కడ జరిపించిన వారిని కూడా ప్రముఖంగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేసిన మన మమతారెడ్డి గారు, అలాగే రామప్ప గారికి ఎప్పుడుగా మేము రుణపడి ఉంటాం. మారుమూరు గ్రామంలో ఇంత ఒక మంచి దేవాలయాన్ని స్థాపించి ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ గుడికి ఏ విధమైన సహకారం చేయడానికి ముందుండమని మీకు ఆలోచన చేస్తున్నాం. ఖర్చు పెట్టి ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం చాలా సంతోషం. మరి మన ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఎక్కడ కూడా లేవు. మెదక్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ప్రతి మనిషిలో రావాలని చెప్పి ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో కురిసిన అకాల వర్షం ప్రజలకు ఉపశమనం ఇచ్చినా రైతులకు ఆందోళన కలిగించింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఊరట పొందారు. అయితే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు నష్టపోయారు. ఈదురుగాలులతో వచ్చిన వర్ష కారణంగా రక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకపోయిందని వారు చెబుతున్నారు. ఇక ధాన్యం రక్షణపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇళ్లు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెయ్యలేంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా మన చేసి అంటే చాలా ఆనందంగా ఉంది కదా. 10 మందికి కాదు 1000 మంది నువ్వు చెప్పాలి తప్పకుండా. మాకు జరిగిందే చెప్పేది లేదు కదా. అన్ని పిల్లలు ప్రభుత్వం ఇప్పుడు నా ముఖ్యమంత్రి చలవనే కాబట్టి మనం అందరం కూడా మరి పార్టీ ఏమేమి చేసిందో మీ అందరికి తెలుసు. మహిళలకి బస్ ఫ్రీ ఇవ్వడం, కరెంటు కూడా 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం, సన్న బియ్యం, మరి గ్యాస్ ఇవ్వడం, మరి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా కూడా 6 అదృష్టవంతులు ఏంటంటే కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇట్లా చదువుకున్న పిల్లలు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఒత్తిగా అయితే ఉండరు. అందరికీ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం మరి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మరి మర్చిపోకుండా ప్రభుత్వం చేసే పనులను మనం అనుభవిస్తున్నాం. సన్నబియ్యం అడిగిన ఎవరు అడిగిన కానీ సన్నబియ్యం మరి అందరు కూడా సమానంగా ఉండాలి. లేనోడు ఉన్నోడు కూడా మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 2.5 సంవత్సరాలు ఇది చేస్తే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మళ్ళా మీరు దయదాల్సి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా 5 ఏళ్ళ దాకా పోతే ఇంకా చాలా పనులు అవుతాయి మన జీవితాలు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో స్వర్గీయ సామాజిక ఉద్యమ కళాకారులు జహంగీర్ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై జహంగీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు రూపొందించిన పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ జహంగీర్ తన కళారూపాల ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప కళాకారుడని కొనియాడారు. రంగన్న గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, కవులు, కళాకారులకు వందనేసినటువంటి మా పెద్దలు రమణాచార్య గారు, మా గురువరులు జర్నలిస్టు పాషం యాదవ్ సార్ గారికి, దాంట్లో మొదటి పాత్ర ఈ కవులది కళాకారులు. మరి వాళ్ళ సేవలు తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమందిని గుర్తించిన అందరినీ గుర్తించలేదు. ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో విసిగి వేయాలి, మళ్ళీ ప్రజాపాలన రావడానికి కూడా మా కవులు, కళాకారులు, ఉద్యమకారులు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో నిజంగా జాంగీర్ అన్న ఇవాళ మనలో లేకపోయినా మన అందరి గుండెల్లో ఆయన ఆట పాట చిరస్థాయిగా నిలిచిపోయే జాంగీర్ బాయ్. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తమ్ముడు నువ్వు చిన్ననాటి నుంచి కష్టపడి వచ్చినావు, ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఏ కాలం వస్తుంది పోతాను, కానీ అంత మంచి మనిషి ఇంత తొందరగా తీసుకుపోయినా మరి ఆ దేవునికి ఏ రకంగానో అర్థం కాదు. కానీ తప్పకుండా జాంగీర్ బాయ్ గారి సేవలు ఈ ప్రభుత్వం వాడుకుంది. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా నా వంతుగా కుటుంబానికి కూడా భరోసా ఇస్తున్నానని చెప్పి మాటిస్తూ ఈ కవులు, కళాకారులను ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో తప్పకుండా ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండాలి. మీ ఆలోచనను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్పల్లి ఎస్వైఆర్ స్విమ్మింగ్ పూల్లో నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్ల కాజిం పాషా మునిగి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సరైన భద్రతా చర్యలు, లైఫ్ గార్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా పూల్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పూల్ మూసివేసి చర్యలు ప్రారంభించారు. डीसीपी साहब का फोन आया ना, एमएलसी साहब बात करे, बड़े साहब को भी बात करेगा। आपकी धरना दे रही थी, फिर साहब बोलने से रोक दिए। थोड़ा आप लाभ दिलाना साहब। हाँ, एक कोच जो है नहीं डालना है तो हमला डाल देते हैं, तो हमला तमाशा कर देते हैं। जो है यही 2 घंटे अंदर पानी में था, पूरा स्विमिंग पूल जलाए थे बोलते 2 घंटे तक निकालने वाले लाइफ गार्ड देखा ही नहीं, लाइफ गार्ड देखा ही नहीं बेंच।
लेके जाओ बोले गाड़ी निकालो बोले अभी हॉस्पिटल में लेके गए तो फोन नहीं था आप लेके जाना था तो कल आ रहे हैं आप कराना था इमीडिएट लाख होना था पूरे మహబూబాద్ జిల్లా నందనగౌడలో తాండవ కృష్ణ ఉమెన్ ఆర్గనైజేషన్ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో 225 మంది కళాకారులు 6 గంటల పాటు నిరంతర నృత్య ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొన్న ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఏసీపీ సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను అభినందించారు. నాట్య మయూరి ఉదయశ్రీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమం ముగింపులో ఉదయశ్రీకి బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును అందజేశారు. తాండవ కృష్ణ ఉమెన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తాండవ కృష్ణ నృత్యాలయ శిష్యులు మరియు ప్రశిష్యులందరూ 225 మంది ఈరోజు వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియాలో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. 225 మంది ఆర్టిస్టులు 6 గంటల పాటు ఐదుగురు చొప్పున నిర్విరామంగా 6 గంటలు నృత్యం చేయడం ద్వారా ఈ రికార్డు మాకు దక్కడం జరిగిందండి. తాండవ కృష్ణ విమెన్ ఎంపవర్మెంట్ ఉదయశ్రీ మనోజ్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లోపల ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మానుకోట లాంటి ప్రాంతాల లోపల ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల तांडव कृष्णा भारतीय नृत्योत्सवम जिन्होंने एक तांडव कृष्णा नृत्यालय वुमन ऑर्गेनाइजेशन जो महबूबाबाद तेलंगाना के है, उन्होंने आज एक वर्ल्ड रिकॉर्ड स्थापित किया हुआ है कि जिसमें कंटिन्यूसली 6 आवर्स 225 परफॉर्मेंस आर्टिस्ट जिन्होंने कुचिपुड़ी डांस परफॉर्म किया and is a without single break at a single venue and at a single day. So that is the world record जहाँ पे हमें जैसे कि एप्लीकेशंस आए थे तो हमने डिस्कस किया. वर्ल्ड रिकॉर्ड तभी होता है जहाँ पे वर्ल्ड रिकॉर्ड्स बुक ऑफ इंडिया एज एम सुषमा नार्वे. इवी बुलेटिन अपडेट्स की वाचिंग एवं